క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర ప్రత్యేకమైనటువంటి స్థలంగా, అలాగే ఇది ఒక పుణ్యక్షేత్రంగా కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు మన విజయవాడ మేత్రానులైనటువంటి ఘన బిషప్ జోసెఫ్ రాజారావు గారు ఈ దివ్య బలిని అర్పించటానికి విచ్చేస్తూ ఉన్నారు. మరి ఈ సిలువగట్టు అనేటువంటిది 1937వ సంవత్సరంలో ఫాదర్ జాన్ లెయించేని అనేటువంటి ఇటాలియన్ గురువులు విజయవాడ మేత్రాసనానికి అభిషిక్తులుగా వచ్చి, ఆ తరువాత గత చాలా ఏళ్ల పాటు సెమినరీ విద్యార్థులను ప్రత్యేకమైనటువంటి తర్ఫీదిస్తూ, అలాగే సెమినరీ విద్యార్థుల యొక్క సహకారంతో 1937వ సంవత్సరంలో ఈ సిలువగట్టు మీద ఒక సిలువను ఏర్పాటు చేయటం జరిగింది. ఆనాటి నుంచి కూడా సెమినేరియన్స్ భక్తులు కూడా వెళ్ళి ఆ సిలువను దర్శించుకోవటం జరుగుతూ ఉంది. అయితే గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ సిలువగట్టు మీద ఎంతో వ్యయ ప్రయాసలు పడి ఈ ఏరియాలో ఉన్నటువంటి నెహ్రూపేట క్రైస్తవులు కానివ్వండి, ఈ సిలువగట్టు చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవులు కానివ్వండి, ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఈ సిలువగట్టు యొక్క ప్రాముఖ్యతని ఇంకా పెంచడం జరిగింది. గత కొన్నేళ్లుగా ఈ సిలువగట్టు మీద 26, 27, 28 ఫిబ్రవరి నెలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఇదే రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కావున ఈ సిలువగట్టు తిరునాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి, అలాగే ఈ దివ్యవాణి ప్రేక్షకులందరూ కూడా ప్రత్యేకంగా దీన్ని తిలకించి, ఇక్కడ ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అద్భుతాలలో మీరు కూడా పాలువారలుగా ఉండాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ దేవదేవుడు సిలువనాథుడు మీ అందరికీ కూడా తన దివ్యమైనటువంటి వరాలు దండిగా ఇచ్చి మిమ్మల్ని దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఆ సిలువనాథుడు మిమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక.
దేవా, ఈరోజు ఈ గృహమందు ప్రవేశించి మీ దాసులమైన మాకు మీరు సన్నిహితులై ఉండండి. మీ దీవెనల కొరకు అర్థించుతున్నాము. ఇంట నుండగా మా అందరికీ నీడగా ఉండండి, బయట నుండగా మా అందరికీ చెంతగా ఉండండి. తిరిగి మేమందరం ఈ గృహం చేరినప్పుడు మీరు మా అతిథిగా ఉండండి. ఈ నివాసము ప్రవేశించు వారందరూ ప్రేమ సమాధానములు నీ వలన పొందినవేనని గ్రహించురుగాక. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నాటికి కావలసిన మాయన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్టు అప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. క్రీస్తు ప్రభుని సమాధానము మన హృదయంలో నివసించునుగాక. క్రీస్తు వాక్కు మహా విలువ కలిగి మనతో నుండునుగాక. తద్వారా మన మాటలు మన క్రియలు ఆ ప్రభు నామం కొరకు ఎదునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. క్రీస్తునాథుని యందు పూజ శ్రీ 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 మహాఘనత వహించిన డాక్టర్ జోసెఫ్ రాజారావు తెలగతోటి బిషప్ గారు విజయవాడ మేత్రాసనానికి అధిపతులుగా ఉంటూ ఈ సిలువగట్టుల ఎడల ప్రధానమైనటువంటి శ్రద్ధను తీసుకొని ఈ సంవత్సరమే ఈ పరిశుద్ధ సిలువగట్టుని ఒక ప్రత్యేకమైనటువంటి మేత్రాసన పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేసి దీనిని ముందుకి నడిపిస్తూ ఉన్నటువంటి బిషప్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక మనందరం కూడా వారిని భక్తి ప్రపత్తులతో వారి మీద ఉన్న అభిమానంతో చప్పట్లు కొట్టి మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మనల్ని మన ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారందరినీ కూడా దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనంతో దీవెనలతో అద్భుత వరాలతో నింపేటట్టుగా ఈ దివ్య పూజని సమర్పించమని
వచ్చినటువంటి గురువులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియపరచుకుంటూ కన్యాస్త్రీలందరికీ అలాగే క్యాటకిస్టులందరికీ ప్రియమైనటువంటి పెద్దలకి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరచుకుంటూ బిషప్ గారితో కలిసి మనందరం కూడా దేవదేవుని దివ్య దీవెనలు మన మీద రావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ పూజని సమర్పించమని మన ప్రీతమ బిషప్ గారు తెలగతోటి రాజారావు గారిని మనందరి మధ్యకి వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ పూజని ప్రారంభించమని అడుగుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర సిలువగట్టు పుణ్యక్షేత్రానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మానవ జీవితం దుర్బలమైనది. కష్టాలు, సుఖాలు, చింతలు మన జీవితంలోని భాగాలు. ఒక్కోసారి మన బాధలు ఎవరూ తీర్చలేరు, పంచుకోవడానికి కూడా ముందుకు రారు. ఒకవేళ ఎవరైనా పంచుకుంటే అవి సగం తీరుతాయి, కానీ పంచుకునేవారెవరు? కానీ రోమియోలకు వ్రాసిన లేఖలో పౌలు గారు అంటారు, ఆయన మన పాపాలను తన మీదకు తీసుకున్నారు. క్రీస్తు ప్రభువు మన పాపాలను తన మీదకు తీసుకున్నారు. మన కోసం పాపం తెలియని నిర్దోషి మన కష్టాలను బాధలను పంచుకున్నాడు, పాపమయ్యాడు అని చెబుతుంది. కాబట్టి మనకెవరు ప్రభువు ఉన్నారు? మన బాధలను పంచుకోవడానికి ప్రభువు ఉన్నారు. మన బాధలను పంచుకొని మన బాధలను మార్చగలిగే శక్తి ఆయనకు ఉంది. క్రొత్త శక్తి, నూతన ఉత్సాహం, నూతన జీవాన్ని ఇవ్వగలిగే శక్తి తనకు మాత్రమే ఉంది. నన్ను వెంబడింపగోరువాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నా వెంట రావలెను అని ఆయన ఆహ్వానం పలికారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంటే ప్రభువు మన కష్టాలను, మన బాధలను పంచుకొని మనల్ని విమోచించే కరుణామయుడని దీనికి అర్థం. మళ్ళీ మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో, భారముచే అలసి సొలసి నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను. నా నుండి నేర్చుకొనండి, నేను వినమ్ర హృదయుడను సాధుశీలుడను, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ఇంకొకసారి చెబుతున్నారు. క్రైస్తవంలో కష్టాన్ని, బాధను సిలువతో పోలుస్తాం. నా బాధ నా సిలువ. ప్రభుని వెంబడిస్తే మన సిలువ భారం కాదు, కానీ తేలిక అవుతుంది. ఇటువంటి నమ్మకంతో ఈ పూజలో పాల్గొందాం. ప్రభు మన దగ్గరుంటే నా సిలువ చాలా తేలిక అవుతుంది. ఎందుకంటే నా నుండి నేర్చుకొనండి, నేను వినమ్ర హృదయుడను సాధుశీలుడను, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు చెబుతున్నారు. ఇటువంటి మనకు అభయం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభువు నుండి క్షమాపణ అడుక్కుందాం. మన బాధలను, మన కష్టాలను, మన చింతలను ఆయనకు గొప్పచెప్పుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిరి. నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణను పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడు కూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొణుగుకొనిరి. అప్పుడు ప్రభు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవుని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాప బెడదములను తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహంతో విషసర్పమును చేసి గడి మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడికర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. పట్నము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే
దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభు వాక్కు. చీకటి బ్రతుకులు వెలుగు నిల్పునది ఈ వాక్యం. చీకటి బ్రతుకులు వెలుగు నింపునది ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. అంతటా యేసు ఈ విధముగా పలికెను. పరలోకము నుండి దిగవచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం కథోలిక దైవార్చన క్రమంలో జరుపుకునే 12 ముఖ్యమైన పండుగల్లో ఈ శిలువ విజయం ఒకటి. దీనికి కారణం శిలువ మన క్రైస్తవ భక్తికి విశ్వాసానికి కేంద్ర బిందువు. శిలువపై క్రీస్తు ప్రభువు తన జీవితాన్ని త్యాగం చేసి పాపాన్ని అలాగే మరణాన్ని జయించారు. పాపాన్ని మరణాన్ని జయించారు. మన పాపాలన్నింటినీ తాను తీసుకున్నాడు, తనపై తీసుకున్నాడు. ఇప్పుడు మనకు పాపాత్మమైనప్పుడు మళ్ళీ ఆయన వద్దకు తిరిగితే మన పాపాలు క్షమిస్తాడు. మరణాన్ని జయించాడు. మరణం మనకి చివరి బిందువు కాదు. మరణం తర్వాత నిత్య జీవం ఉంది. అటువంటి నమ్మకం మనలో ఉంది కాబట్టి మరణం కూడా ఇది దేవుడు మనకిచ్చిన వాస్తవం అని అందరూ దాన్ని గైకుంటారు. ఈ పండుగ మన విశ్వాసానికి కేంద్ర బిందువైనందున శిలువపై మన దృష్టి నుంచి ధ్యానించడానికి సహాయపడుతుంది. శిలువ మరణం ద్వారా
మన మరణాన్ని పాపాన్ని జయించిన క్రీస్తుని దేవుడు అత్యున్నత స్థానానికి లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించారని ఇప్పుడే ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో చదువుకున్నాం. ఈ పండుగ 2 చారిత్రాత్మక విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది, హెలెన్ మహారాణి కాన్స్టంటైన్ చక్రవర్తి తన తల్లి క్రీస్తు ప్రభుని శిలువను కనుగొనడానికి చేసిన యత్నం. దాన్ని కనుగొన్న తరువాత ఇదే అసలైన శిలువ అని నిర్ధారించిన తీరు. ఇది క్రీస్తు శకం 326వ సంవత్సరంలో జరిగింది. రెండవది క్రీస్తు శకం 628లో హెరాక్లియస్ చక్రవర్తి పర్షియన్ మహారాజు నుండి పవిత్ర శిలువను తిరిగి పొందిన వైనం. ఈ 2 చారిత్రాత్మక ఘట్టాలను ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు శకం 313లో క్రైస్తవం రోమన్ సామ్రాజ్యంలో అణచివేయబడింది. ముఖ్యంగా నేరో చక్రవర్తి కాలంలో క్రైస్తవుల మీద అపనిందలు మోపి కొందరిని క్రూరముగాలకు భక్ష్యంగా వేసి మరికొందరిని ఘోరంగా హింసించి చంపేశారు. నేరో తరువాత డొమిషియన్, ట్రాజన్, హేడ్రియన్, మార్కుస్ ఔరేలియుస్, మ్యాక్సిముస్, వలేరియన్, డయోక్లీషియన్, గలేరియస్ అని చక్రవర్తుల నేతృత్వంలో క్రైస్తవాన్ని అణచివేశారు. చాలామంది అసువులు బాశారు. కానీ క్రీస్తు శకం 312లో కాన్స్టంటైన్ చక్రవర్తి మాక్సెన్స్ అనే రాజుతో జరుగునున్న యుద్ధం గురించి ఒకరోజు దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈ మాక్సెన్సియస్ చక్రవర్తికి ఆయనకు చాలా బలమైన సైన్యం ఉంది. రణరంగానికి బయలుదేరే ముందు కాన్స్టంటైన్ ఆకాశంలో ఒక పెద్ద శిలువ దర్శనాన్ని చూశాడు. ఆ శిలువ క్రింద ఒక వ్రాత ఉంది. అది ఏమి రాసిందంటే, ఈ గుర్తుతో విజయం సాధించు, శిలువ గుర్తుతో విజయం సాధించు అని చదివాడు. ఈ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి సతమతమవుతున్న సందర్భంలో కాన్స్టంటైన్ 2 గ్రీకు అక్షరాలను మళ్ళీ కలలో చూశాడు. ఆ 2 అక్షరాలు కి అంటే ఎక్స్, ఇంకొకటి రో పి. ఈ రెంటిని ఫలిస్తే క్రీస్తు అవుతుంది. ఈ రెంటిని కలిపి ఇది ఉన్నత దేవుడు అనే అర్థంగా పరిగణించి తన సైనికులందరినీ పిలిచి వాళ్ళ కవచాల మీద ఈ గుర్తు వేసుకోవాలని ఆజ్ఞాపించాడు. అలా వేసుకున్న తరువాత మిల్వియన్ వంతెనపై పోరాడిన మహాసంగ్రామంలో మాక్సెన్సియస్ పరాజయం పొందాడు. ఈ విజయం 312 అక్టోబర్ మాసంలో జరిగింది. కాగా 313 ఫిబ్రవరిలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఈడిక్ట్ ఆఫ్ మిలాన్ అనే శాసనాన్ని జారీ చేసి క్రైస్తవానికి పూర్తి స్వేచ్ఛ రక్షణాన్ని ఇచ్చాడు. తాను కూడా క్రీస్తు భక్తుడుగా మారిపోయారు. ఆ తరువాత క్రీస్తు శకం 380లో మొదటి థేయోడియస్ చక్రవర్తి క్రైస్తవాన్ని రోమన్ సామ్రాజ్య అధికారమతంగా ప్రకటించాడు. కానీ ఈ విధంగా మనం ఈ సిలువను చూసినట్లయితే, సిలువ విషయానికి వస్తే ముందు యూదులకు అలాగే గ్రీకులకు ఇది ఒక అవమానకరమైన ఆయుధం. రోమనులు వారి శత్రువులను, రోమన్ ఆధిపత్యానికి ఎదురు తిరిగిన నాయకులను, అలాగే దేశద్రోహులను మేకులతో సిలువపై బిగించి వారిని తుది శ్వాస వరకు అలాగే ఉంచేవాళ్ళు. కానీ క్రీస్తు ప్రభువు సిలువ మరణం దానిని ఒక పవిత్ర వస్తువుగా మార్చివేసింది. ఒక క్రూరమైన ఆయుధం పవిత్రమైన ఆధ్యాత్మిక చిహ్నంగా రూపొందింది. అవమానకార సంజ్ఞ క్రైస్తవులకు గర్వకారణమైంది. ఎందుకంటే ఈ సిలువ సంజ్ఞ రక్షణకారమైంది. అందుకే గలతీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు చెబుతాడు, నేను మరి ఇతరములైన దేని యందును కాక మన ప్రభువుకు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. నేను నన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలంటే నాకు ఏదీ లేదు. నాకు ఉన్నది ఒకటి,
అది క్రీస్తు ప్రభుని శిలువ అని చెప్పాడు ఆయన. కాగా క్రీస్తు శకం 322లో యెరూషలేములో ఒక నూతన దేవాలయాన్ని నిర్మించే యత్నంలో ఉన్నప్పుడు ఆ త్రవ్వకాల సందర్భంలో అక్కడ 3 శిలువలు దొరికాయి. 3 శిలువలు ఒకే చోట దొరకటం వలన బహుశా అది క్రీస్తు ప్రభువు శిలువ వేయబడిన కాలం నాటివేమోనని అనుమానం వచ్చి వాటిని చాలా భక్తితో బయటకు తీశారు. ఆనాటి యెరూషలేము పీఠాధిపతి మఖారియస్ ఈ 3 శిలువలను పరీక్షించే నిమిత్తం రేపో మాపో చనిపోయే స్థితిలో ఉన్న ఒక స్త్రీని తీసుకువచ్చి ఆ శిలువను తాకించగా ఆమె ఒక శిలువను తాకగానే ఆమె వెంటనే స్వస్థపరపబడింది. అదే సమయంలో మకారియస్ పీఠాధిపతి ఆ దివ్య శిలువను తన 2 చేతులతో పైకెత్తి ప్రజలకు చూపించినప్పుడు ఆ ప్రజలందరూ దేవా దయచూపుము అని అనుకుంటూ వేడుకున్నారు అని వారందరూ ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నారు. హెలెన్ మహారాణి తన పరివారంతో ఈ దృశ్యాన్ని చూచి మన రక్షణ చేకూర్చుటకు వినియోగింపబడిన ఈ పరికరానికి గౌరవపూర్వకంగా ప్రణతులు చెల్లించారు. అప్పటి నుంచి శిలువను రక్షణ సాధనంగా పరిగణించి దైవార్చన కార్యక్రమాల్లో మరియు క్రైస్తవ సంజ్ఞగా అప్పటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఇంతలో 614వ సంవత్సరంలో యెరూషలేముపై దండెత్తిన పర్షియన్ రాజు కొస్రావు యెరూషలేమును ఓడించి కట్టడాలను నేలమట్టము గావించి తన విజయానికి చిహ్నంగా ఈ క్రీస్తు శిలువను తస్కరించి పర్షియా దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అందువలన కొన్ని సంవత్సరాలు శిలువారాధనకు విఘ్నం ఏర్పడింది. కాగా క్రీస్తు శకం 627 సంవత్సరంలో హెరాక్లియస్ చక్రవర్తి పర్షియన్ రాజుతో సమాధానపడి 628వ సంవత్సరంలో శిలువను తిరిగి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. భక్తిపూర్వకంగా తన భుజాలపై ఆ దివ్య శిలువను మోసుకొని వస్తుండగా తాను కల్వరిగిరి చేరాడు. కల్వరి కొండ దగ్గరకు వచ్చాడు. చేరినప్పుడు ఒక సంఘటన జరిగింది. హెరాక్లియస్ చక్రవర్తి తన రాజవస్త్రాలు బంగారు ఆభరణాలు ధరించి ఉండడం వలన శిలువను మోసుకొని ముందుకు సాగలేకపోతున్నాడని గ్రహించాడు అక్కడున్న యెరూషలేము పీఠాధిపతి జకరియాస్. వెంటనే అతనితో ఈ విధంగా చెప్పాడు, ఈ రాజవస్త్రాలు బంగారు ఆభరణాలతో నీలో ఏమాత్రం శిలువను మోసుకొని వెళ్తున్న యేసు పోలిక కనబడడం లేదని వారించాడు. వినయం పూర్వకంగా ఆ మర్యాదలన్నీ ప్రక్కన పెట్టి పశ్చాత్తాప హృదయంతో దీన వస్త్రాలు ధరించి యేసు శిలువను దివ్య జ్ఞాన ఆలయానికి మోసుకొని వెళ్ళగలిగాడు ఆ చక్రవర్తి. అక్కడే ఆ శిలువ విజయవంతంగా ప్రతిష్ఠింపబడింది. అప్పటి నుండి శిలువ విజయం పండుగను శ్రీసభ అంతటా జరుపుకోవాలని నిర్ధారించారు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి క్రైస్తవ ప్రార్థనాలయం మీద శిలువను ఏర్పరచడం జరిగింది. ప్రతి ప్రార్థనను శిలువ గుర్తుతో ప్రారంభించటం, ప్రతి పనికి ప్రతి శుభకార్యానికి ఆశీర్వాదాన్ని శిలువ గుర్తుతో ఇవ్వటం, ఆభరణాల మీద శిలువ జ్ఞప్తిక గీయించటం, చిన్న శిలువలను గృహాల్లో సామాజిక కేంద్రాల్లో గోడలపై వేలాడదీయడం ఆనవాయితీగా అయిపోయాయి. ఈ విధంగా శిలువ పట్ల మన క్రైస్తవ సమాజంలో భక్తి గౌరవం పెరిగాయి. అలాగే ఆదిమ సువార్త ప్రచారం క్రీస్తు శిలువను ప్రకటించింది. పేతురు గారు ఈ విధంగా చెప్పారు. పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో పేతురు గారు పెంతెకోస్తు రోజున ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపించితిరి అని గట్టిగా చెప్పారు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు అంటారు, సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తాను. నేను ప్రకటించేది ఎవరినంటే సిలువ వేయబడిన క్రీస్తునే. మళ్ళీ అంటాడు, యూదులకు ఇది ఆటంకం, అన్యులకు అవివేకం, కానీ విశ్వాసులకు దైవజ్ఞానం అన్నాడు. భక్తులకు అది దేవుని శక్తి, దేవుని జ్ఞానము అని కొరింథీయులకు రాసిన మొదటి జాబులో 1వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నారు. యేసు ప్రభువు తన మరణం లేఖనాల్లో ప్రవచించబడిందని తెలిసి తన మరణాన్ని గూర్చి స్వేచ్ఛగా చాలాసార్లు ప్రస్తావించాడు. మార్కు గారి సువిశేషం 8వ అధ్యాయం 31వ వచనంలో మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది
పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, ధర్మశాస్త్ర బోధకుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పారు. ఆ విషయాన్నే మళ్ళీ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో చదువుతున్నాం. మళ్ళీ యోహాను సువార్తలో 12 నుంచి 17 అధ్యాయాలలో క్రీస్తు ప్రభువు తనకు ఆసన్నమవుతున్న మరణాన్ని అర్థం చేసుకోవడానికి తన శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. అప్పుడు తయారు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం చెబుతాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 23-24 వచనాల్లో, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తాను చనిపోతే మనకు మోక్షం ఇస్తుందని దీని భావం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారవోయువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను చనిపోయేది ప్రేమ వలనని చెబుతున్నాడు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా క్రీస్తు ప్రభు తన శిలువ మరణాన్ని అర్థం చేసుకున్నాడు. నా అంతట నేనే నా ప్రాణాన్ని ధారపోస్తున్నాను, ఎందుకంటే నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను. మనల్ని ప్రేమించి మనకై తన ప్రాణత్యాగం చేశారు అని పౌలు గారు గలతీయులకు రాసిన జాబులో చెబుతున్నాడు, 2వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఈ శిలువ, క్రీస్తు ప్రభుని శిలువ దేవుని శక్తి. భ్రష్టులైపోతున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్ధరహితం, కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. ఒకటి, ఇది దేవునితో సమాధానపరచు శక్తి. ఈ విషయం మన ఎఫెసీయులకు రాసిన గ్రంథంలో చదువుతున్నాం, 2వ అధ్యాయం 16వ వచనం. జాతులను సమాధానపరచు శక్తి. యూదులు యూదేతరులు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడిరి. యూదులను అన్యులను ఏకమనచుట ద్వారా మనకు సమాధానము శాంతి ఆయను. అలాగే వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వంసము చేసెను. శిలువ ద్వారా ఆయన 2 జాతులను ఏకమనర్చి మరలా దేవుని దగ్గరికి చేర్చెను అని ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనంలో మనం చదువుతున్నాం. అలాగే ఈ శిలువ అనేది దీనికి లోకము నుండి వేరు చేయగల శక్తి ఉంది. నేను క్రీస్తుని శిలువ యందే అతిశయంగా మాట్లాడుతున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఇక జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. నేను లోకం యొక్క విలువలను పాటించటలేదు, శిలువ యొక్క విలువలను పాటిస్తున్నాను అని చెప్పాడు. దీని అర్థం క్రైస్తవులకు ప్రత్యేకమైన మనుగడ లేదని, వారి జీవితం క్రీస్తు జీవితంతో కలిసిపోయిందని భావం. కాబట్టి శిలువ మూలంగా నేను ఈ లోకమునకును శిలువ వేయబడి తిని, అంటే నన్ను ఈ లోకపు వాంఛలు క్రీస్తు శిలువ నుండి, ఆయన సన్నిధి నుండి వేరు చేయబోవు అనే దృఢమైన నమ్మకం పౌలు గారికి ఉంది. ఆ విధంగా ఆయన శిలువను గురించి అర్థం చేసుకున్నాడు, ఆ శిలువ మహత్యాన్ని గురించి అర్థం చేసుకున్నాడు. అలాగే శరీరానుసారమైన దానిలో నుండి కాపాడే శక్తి. ఎటువంటి ఈ శిలువ నన్ను కాపాడుతుంది. క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరములను శిలువ వేసిరి అని చెబుతున్నాడు. అంటే మనలో ఒక్కొక్కసారి ఈ లోక సంబంధమైన వాంఛలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన వాంఛలకు మనం చనిపోవాలని పౌలు గారు చెబుతున్నారు. వేటికి చనిపోవాలి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మాంత్రిక శక్తి, కలహము, శత్రుత్వము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, త్రాగుబోతుతనం, మాత్సర్యము, ఇటువంటి నుంచి మనం దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎవరైతే వీటికి దూరంగా ఉండాలంటే వారు క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకోవాలి, క్రీస్తు ప్రభువుకు తమ తాను ఒప్పగించుకోవాలని దీని భావం. చెప్పటం కాదు, ఒప్పగించుకోవాలి. నువ్వు ఎలాగైతే నువ్వు రిక్తుడవయ్యావో నన్ను కూడా రిక్తునిచ్చేయి అని చెప్పాలి ప్రభువుకి. ఆయనకు విన్నవించుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రోజు విన్నవించుకుంటూ ఉండాలి. మనలో ఎటువంటి అయినా దుర్గుణాలు ఉంటే ఆ దుర్గుణాలు రోజు ప్రభువుకి ఇచ్చేసేయాలి. ప్రభు, నేను రోజు ఈ దుర్గుణాలని వదిలిపెట్టేసేయాలి, రోజుకి వదిలిపెట్టేసి నీలాగా మారిపోవాలి అని చెప్తూ ఉండాలి. అందుకే
శరీరానుసారమైన దానిలో నుండి కాపాడే శక్తి సిలువకు ఉంది అని దీని భావం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనం. అలాగే మనలో ఎప్పుడు ప్రాచీన పురుషుడు ఉంటాడు, నూతన పురుషుడు ఉంటాడు. ప్రాచీన వ్యక్తి ఉంటాడు, పాత వ్యక్తి ఉంటాడు, కొత్త వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కొత్త వ్యక్తిగా మారిపోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అందుకే రోమిలకు రాసిన లేఖల జాబులో 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెబుతాడు, ప్రాచీన పురుషుని అలవాట్లను విడిచిపెట్టు శక్తి ఈ సిలువకు ఉంది. పాపపు శరీరం నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన ప్రాత స్వభావమును ఆయనతో సిలువపై చంపబడినదని మనకు తెలియను. క్రీస్తు మరణోత్థానములు ప్రాతనరులను నూతనరులుగా మార్చివేస్తాయని దీని భావం. ఎవరైతే ప్రభుని సిలువను మోసుకొని వెళుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఉత్థాన శక్తి లభిస్తుంది. సిలువ చివరి విషయం కాదు, సిలువ తర్వాత ఉత్థానం ఉంది. ఆ ఉత్థానంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ఎవడైనా సరే క్రీస్తునందు ఉంటే అతడు నూతన సృష్టి అని చెప్పాడు పౌలు గారు. తాను కొరింథీయులకు రాసిన 2వ జాబులో చెబుతున్నారు, 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు ద్వారా మనం దేవునికి పోలికగా సృజింపబడి క్రొత్త స్వభావాన్ని పొందుతాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు అంటారు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రీస్తు స్వభావమును మీరు ధరించండి. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును మీరు ధరింపుడు. అలాగే తన్ను ఎన్నుకొనిన వారు తన కుమారుని స్వరూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరచను. మనం ముఖ్యంగా జ్ఞానస్నానం పొందిన వాళ్ళందరం ఎన్నుకొనబడ్డాం. ఎన్నుకొనబడిన వాళ్ళందరూ, జ్ఞానస్నానం పొందిన వారందరూ కుమారుని స్వరూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పాటు చేశాడని రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 29వ వచనం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా స్వార్థపూరితమైన నేను అనే దానిని వదులుకునే శక్తి మనలో స్వార్థం ఉంటుంది. ఈ స్వార్థాన్ని వదిలిపెట్టాలంటే క్రీస్తు సిలువ ఒకటే మార్గం. ఇది స్వార్థాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం మనకి. కానీ మనం దేవుని బిడ్డలుగా ఎదగాలంటే, దేవుని క్రీస్తు ప్రభుని స్వారూప్యంలో ఎదగాలంటే ఈ నేను అనే దానిని వదులుకోవాలి. దానికి ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితంను గడుపుచున్నాను అని గలతీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెబుతున్నారు. ఇటువంటి శక్తి మనకు సిలువ నుండి లభిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమెరికా దేశంలో ఒక క్రీడాకారుడు చాలా మంచి రన్నింగ్ రేసులో వెళుతుంటే అక్కడ యూనివర్సిటీలో అందరూ అభినందించారు. ఇంకేముంది, నీకు చదవలసిన విషయం లేదు, నువ్వు మామూలుగా ఈ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చేస్తున్నావు కాబట్టి నువ్వు అందరికంటే చాలా గొప్పవాడు అవుతావు అన్నారు. సరే, తను కూడా వాటిని గురించి ఆలోచించుకుంటున్న దీర్ఘాలోచన చేస్తూ ఉన్నాడు. చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా భక్తిపరులు. ఏం జరిగిందంటే, తనకు ముఖ్యంగా తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ తను పెంచింది. అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, కానీ అమ్మమ్మ చాలా ముద్దుగా పెంచింది ఇతన్ని. ఆ రోజు అమ్మమ్మ తాను హాస్పిటల్ నుంచి తిరిగి వస్తే తనకి ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ చాలా మూడీగా ఉన్నారు. అడిగాడు, ఏమైంది అని అడిగాడు. అడిగితే చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఎందుకంటే చాలా సీరియస్గా ఉంది, ఒక్క కిడ్నీ అయినా ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. సరే, వాళ్ళ ఇంట్లో వెతికారు. అందరినీ పిలిచి డాక్టర్ గారు పరిశీలిస్తే చివరకు ఈ అబ్బాయి, ఈ అథ్లీట్ కానున్న అబ్బాయి, రన్నింగ్ రేస్లో చాలా ప్రాముఖ్యంగా వచ్చిన అబ్బాయికి అతని కిడ్నీ ఒక్కటే సూట్ అవుతుంది. సరే, ఈ అబ్బాయి అన్నాడు, ఇంతకంటే త్యాగం ఏం చేయగలను, నాకు ఈ లోకంలో ఎవరో లేరు, ఇంత ప్రియమైన వాళ్ళు ఎవరో లేరు, అమ్మమ్మే ఉంది, నాకు అమ్మమ్మే ఉంది, ఎందుకంటే అమ్మమ్మ ఖచ్చితంగా నేను ఈ త్యాగం చేయాలి అని ఒక్కసారి త్యాగం చేసేసాడు. వాళ్ళు అడిగారు, నీ కెరియర్ ఉంది కదా, ఏం చేస్తావు అంటే, దీనికంటే పెద్ద కెరియర్ ఏముందండి,
అమ్మమ్మని బతికించడం కంటే పెద్ద కెరీర్ నాకేముంది, ఇంకేమీ లేదు. చివరికి అడిగితే అన్నాడు, క్రీస్తు ప్రభు నుంచి నేర్చుకున్నది నేను ఇది కేవలం బతకటం కాదు, కేవలం గొప్పవాళ్ళు అవటం కాదు, ఇతరులను బ్రతికించటం. ఇతరులను బ్రతికించటం ఇది మనం క్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పెద్ద లెసన్, పాఠం. ఈ పాఠం ఇతరులను బ్రతికించడం నేర్చుకోవాలి అందరూ. చాలామంది మనం ఇతరులను బ్రతికించడం లేదు, చంపేస్తున్నాం. మాటలతో కానీ లేకుంటే చేతలతో కానీ చంపేయడం అందరిని. ఇతరులను బ్రతికించడం నేర్చుకోవాలి. ఇది తాను బ్రతికించాడు. ఇంతకంటే గొప్ప ఏముందండి, నాకు కావాల్సింది ఇతరులను బ్రతికించడం అని చెప్పారు. ఈ విధంగా మనం కూడా మన వంతు క్రీస్తు ప్రభుని సిలువను గురించి నేర్చుకోవాలి. ఆయన రక్షణ ఇచ్చారు, ఆ రక్షణ మనతో పంచుకున్నారు. మనం ఈ రక్షణ ఇతరులతో పంచుకోవాలి. పంచుకోవడం అంటే బ్రతికించడం, ఇతరులను బ్రతికించాలి. బ్రతికించడం ఏదో విధంగా బ్రతికించడం నేర్చుకోవాలి అందరినీ. ఈరోజు ప్రియమైన సహోదరులారా, పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు అని చెబుతున్నాడు. దేవుణ్ణి గురించిన సత్యాన్ని మనకు బోధించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. అందుకని ఆయన తన మరణం గురించి మాట్లాడినప్పుడు కూడా, సిలువను గురించి మాట్లాడినప్పుడు కూడా అది పరలోక విషయమని మనం గుర్తించాలి. మోషే కంచు పామును పైకెత్తినప్పుడు చనిపోయిన వారు బ్రతికారు. పాపంలో మగ్గిపోయిన మనుషులు ఆత్మ సంబంధంగా తిరిగి జీవించాలంటే యేసును పైకెత్తడం జరగాలి, యేసును చూపించడం జరగాలి. ఇలా పైకెత్తడం సిలువ మీదే జరుగుతుంది, అలాగే ఇది కల్వరి గిరి మీదే జరుగుతుంది. మోషే ఎడారిలో ఎట్లు సర్పాన్ని పైకెత్తాడో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను అని 14వ వచనంలో చెబుతున్నారు. ఈ మాటలు క్రీస్తు ప్రభువే. ఆ క్రీస్తు ప్రభువు పరలోకాన్ని నుంచి వచ్చాడు కాబట్టి ఇవి వాస్తవం, సత్యం. ఈ వచనంలో యేసు ప్రభువు మనుషుల పాపాల కోసం తాను చేసే బలికి వారి నూతన జన్మకు ఉన్న సంబంధాన్ని చూపుతున్నాడు. యేసు దేవుని గొర్రెపిల్లగా లోక పాపాలను మోసుకుపోయాడు. కనుకనే మనుష్యులు నూతన జన్మ, శాశ్వత జీవితం పొందడానికి సాధ్యం అవుతుంది. పాపం మనుషులను నాశనం చేసి శిక్షకు గురి చేస్తుంది. అయితే ఎవరైనా పశ్చాత్తాపపడి క్రీస్తులోను తమ కోసం ఆయన చేసిన బలిలోను నమ్మకం ఉంచితే దేవుని ఆత్మ వారికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. క్రీస్తు ఎత్తబడడం అంటే క్రీస్తు ప్రభుని మరణోత్థానాలు, క్రీస్తు ప్రభుని మరణం ఉత్థానం. ప్రభువు తన మరణం ఉత్థానం ద్వారా తండ్రిని చేరి ఆత్మను పొంది ఆత్మను మనకు ప్రసాదిస్తాడు. దాని మూలంగా మనం నిత్యజీవం పొందుతున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వచనంలో ఇలా చెబుతున్నారు ప్రభువు, నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. ఇది విశ్వసించేవారు పొందబోయే ఆత్మకు సంకేతం. ఇది ఆత్మకు సంకేతం. ఈ ఆత్మ మూలంగా మనం కూడా ఆధ్యాత్మిక నరులంగా జన్మిస్తాం. ఆధ్యాత్మిక నరులంగా ఉండాలంటే క్రీస్తు పట్ల విశ్వాసం కావాలి, క్రీస్తు బలి పట్ల విశ్వాసం కావాలి, క్రీస్తు శిలువ పట్ల విశ్వాసం కావాలి. తండ్రి లోకాన్ని ప్రేమించి దాని రక్షణ కొరకు క్రీస్తుని పంపాడు. క్రీస్తు పట్ల విశ్వాసం చూపడం వలనే మనం నిత్య జీవం పొందేది. ఈరోజు ఇక్కడికి వచ్చామంటే మనలో ఈ విశ్వాసాన్ని పెంపొందింపబడాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ విశ్వాసం గట్టిగా ఉంటేనే మనం కూడా మన రక్షణ కోసం పనిచేసుకోగలం. తండ్రి లోకాన్ని ప్రేమించింది దాని రక్షణ కొరకు, దానికి అందుకే క్రీస్తుని పంపాడు. క్రీస్తు పట్ల విశ్వాసం చూపడం వలనే మనం నిత్య జీవం పొందుతాం. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే లోక రక్షణం, లోక సౌభాగ్యం. దేవుడు మనల్ని రక్షిస్తాడు కానీ మనల్ని ఎప్పుడు ఖండించడు, మన పాపాలని కూడా ఖండించడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూ చనిపోయాడు. క్రీస్తు ప్రభుని విశ్వసించే వాళ్ళు తప్పక రక్షణ పొందుతారు. ఒకసారి ఎవరో ఇలా చెప్పారు, ఒక కథ రాశారు. ఆయన క్రీస్తు ప్రభు దర్శనం కలిగింది. దర్శనం కలిగితే ఆ దర్శనం అడిగాడు, ప్రభు నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పంటే ఆయన చెప్పాడు, ఇంత అని చూపించి చనిపోయాడని చెప్పారు.
నన్ను ఎంత ప్రేమిస్తున్నావంటే ఇంత అని చెప్పాడు. చేతులన్నీ ఇలా చాచి ఇంత ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పి చనిపోయారు. ఇది ప్రభువు చేసిన ఒకే ఒక విషయం, మనల్ని ప్రేమించి ఆయన చనిపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సిలువ గట్టు మీద ప్రతిష్ఠింపబడిన సిలువ ప్రేమతో మన కొరకు సిలువ మానిపై మరణించిన క్రీస్తు ప్రభువుకు సంకేతం. ప్రభువు ఆ సిలువ మీద నుండి అందరినీ చూస్తూ ఉన్నారు. సిలువపై మరణించిన క్రీస్తు ప్రభుని నమ్మిన వారు రక్షణ పొందుతారు. ఎవరైతే ఈ సిలువపై మరణించిన క్రీస్తును నమ్ముతారో వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి ఈ సిలువగట్టు రక్షణగట్టు, ఈ సిలువగట్టు రక్షణగిరి. ఈ సిలువగట్టు నుండి ప్రతి ఇంటికి క్రీస్తు ప్రభుని దీవెనలు రక్షణ చేరనుంది. సిలువ అనేది రక్షణకు గుర్తు కాబట్టి, సంకేతం కాబట్టి, ఆధ్యాత్మికంగా మనందరం ఈ సిలువను మన హృదయాల్లో నాటుకోవాలి, మన హృదయాల్లో ఉంచుకోవాలి. మనం చేసే ప్రతి పని సిలువతో దీవించాలి. ప్రతి పని, ప్రతి ప్రయాణం, ప్రతి వస్తువును ఈ సిలువ మహిమతో దీవిస్తే అది స్వార్థరహితంగా ఉంటుంది. అప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభునిగా తయారవుతాం. ఆ ప్రేమే స్వచ్ఛమైన దేవుని ప్రేమ, అదే క్రీస్తుని ప్రేమ, అదే దేవుని జీవితం. ఎవరిలో అయితే ఆ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో అదే దేవుని జీవితం, అదే మనకి స్వర్గం. ఆ క్రీస్తు ప్రభుని దీవెనలు మీ అందరికీ అందాలని, మీ కుటుంబాలపై, మీ గ్రామాలపై, నూజివీడు మరియు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలపై అందాలని ప్రభుని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ముగిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. సరేనా? మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటిని విడిచిపెట్టుచున్నారా? పిశాచి అంటే చెడ్డ పనులను విడిచిపెట్టాలి. మన మనసులో ఏదో ప్రేరేపిస్తూ ఉంటుంది మనం ఒక్కోసారి చెడ్డ పనులను చేయడానికి, వాటిని విడిచిపెట్టాలి. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమ నుండి పుట్టి, పాటుబడి, మరణం పొంది, సమాధి చేయబడి, చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి పక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును, ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానమానం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును, జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే శ్రీసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ప్రియ బిడ్డలారా, పితయైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవం గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగము చేయునట్లు పితయైన సర్వేశ్వరుని ప్రార్థించుతాము. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవనం ప్రసాదించిదిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దార్ఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవభయము అనే జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మీ ఒక్కొక్కరిని అభ్యంగనం చేస్తూ ఈ మాట చెప్తాను. పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అంటే మీరు దానికి సమాధానం ఆమెన్ అని చెప్పాలి. ఆ తర్వాత సమాధానం మీతో ఉండునుగాక అంటే మీ ఆత్మతోనూ ఉండునుగాక అని సమాధానం చెప్పాలి. ఒక్కొక్కళ్ళు భక్తితో రావాలి నా దగ్గరకు. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు
ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును ఇవ్వరావయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అద్భుత సిలువగట్టు మహోత్సవమును కొనియాడ సమావేశమైతిమి. భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను ఆలకించమని దయగల దేవుని ప్రార్థించుదము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీసభ కొరకు క్రైస్తవ విశ్వాసులందరూ తమ జ్ఞానస్థానపు ఉనికిని అనుభవంలోనికి తీసుకొని క్రీస్తు అడుగు జాడలలో రుజువర్తనులై జీవించుచు ప్రేమకు, సత్యానికి, న్యాయానికి, సమానతకు సాక్షులుగా జీవించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన శ్రీసభను నడిపే నాయకుల కొరకు జగద్గురులైన ఫ్రాన్సిస్ పాపు గారు, మన పీఠాధిపతులు జోసఫ్ రాజారావు గారు, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, సామాన్య క్రైస్తవులు, ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు వారి పరిపూర్ణంగా నెరవేర్చులాగున సత్య తిరుసభను ఆత్మదేవుని జ్ఞానముచే ముక్తి పదములో నడిపి అందరికీ క్రీస్తు ప్రభుని రక్షణమును అందించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన విచారణ కొరకు మన విచారణలున్న అన్ని కుటుంబాలు క్రైస్తవ దృక్పథముతో తమ జీవితాన్ని, జీవన విధానాన్ని మలచుకున్నట్లు అందరూ పెద్దలతో, గురువులతో సహకరించి ఆదర్శ సంఘాలుగా వర్ధిల్లేటట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ గ్రామాభివృద్ధి కొరకు మరియు ఇరుగు పొరుగు గ్రామాల అభ్యున్నత కొరకు ప్రజలందరిలో సమసమాజ భావములు, నిజాయితీ, ధర్మం, న్యాయం వెరసిల్లి జాతి, మత, కుల భేదాలు సన్నగిల్లి ఉన్నత భావాలతో ప్రతి పల్లె, గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తూ అందరూ ఉండటానికి జీవన వృత్తి, సమబుద్ధి, ధాతృత్వము లభించేటట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యువతీ యువకుల కొరకు నేటి బాలలే రేపటి పౌరులు, నేటి యువత విలువలకు బద్ధులై చదువులతో పాటు సంస్కారాన్ని గడించి స్వీయ శక్తితో, పెద్దల ప్రోత్సాహంతో క్రొత్త మార్గాలలో పయనించు మన రాష్ట్రానికి, దేశానికి, కుటుంబాలకు వన్నె తెచ్చే ప్రయోజకులుగా మారాలని, దేవుని అనుగ్రహం వారికి తోడై ఉండాలని, క్రీస్తు ప్రభుని త్యాగగుణం వారి మనసుల్లో ఇంకిపోవాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అద్భుత సిలువగట్టు మహోత్సవమునకు జరుపునకు తోడ్పడిన వారందరి కొరకు క్రీస్తు సంఘ ఐక్యతను, ఉనికిని మనస్సునందుంచుకొని అందరి శ్రేయస్సు కొరకు సంఘీభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుదాం. వారి త్యాగాలు, కృషి, సేవా ఔదార్యము వారికి తోడుగా, నీడగా, దీవెనకరముగా ఉండాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా
ఆలకించండి. ఈ అద్భుత శిలుగట్టును స్థాపించి దేవుని సన్నిధిలో జీవిస్తున్న రెవరెండ్ ఫాదర్ జాన్ లోయించిని వారికి దేవుడు నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని దయచేయాలని ప్రార్థించుదాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు నీ భక్తులు ఈ పుణ్యస్థలికి చేరుకున్నారు. వారు చేయు మనవలను ఆలకించి వారిని అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయుమో నన్ను దీవించుమో. అంకితమయ్యా నా జీవితమంతా, దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించెను. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండి ఏ మానవునికి జీవమసిగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలని మహత్వం పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్ములను మోక్షభాగ్యమునకు వారసులనుగా చేయండి. ఎందుకనగా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ సిలువగట్టు మీద సిలువను ఏర్పాటు చేసి నీలో మరణం పొందినటువంటి ఫాదర్ జయన్ లయించిని స్వామిని, ఇంకా నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపరునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహించండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను గాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దయచేసి గమనించండి, కథోలిక విశ్వాసులు తరచూ పాప సంకీర్తనం చేస్తూ దివ్య సప్రసాదం స్వీకరించువారు మాత్రమే పవిత్రమైన దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే, కొనరారే, లోకొనరారే, భక్తితో కొనరారే. ప్రసాద విందు, ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియతమ మహాఘనత వహించిన డాక్టర్ జోసెఫ్ రాజారావు గారు, తెలగతోటి ఎస్ఎంఎం గారు, మన విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు, మనకి ఈ శిలువనాథుడు ఈరోజు కూడా గొప్ప మేలులు చేశారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప మేలు చేసినటువంటి ఆ దేవాది దేవునికి అందరం కూడా చప్పటగొట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందాం. తదుపరి మన మేత్రాణులు జోసెఫ్ రాజారావు గారు, తెలగతోటి. మీ అందరికీ కూడా తెలుసు, మన మేత్రాసనంలో ప్రవేశించింది మొదలు ఈ మేత్రాసనాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనేటువంటి దృక్పథము చేత అన్ని కోణాలలో కూడా ఆలోచిస్తూ తన వంతు బాధ్యతగా, అనగా ఒక కాపరిగా, మంచి కాపరిగా ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో నిత్యము కూడా తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో గొప్పగా మన మేత్రాసనాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా మన గుణదల పుణ్యక్షేత్రాన్ని ఒక మహనీయమైనటువంటి స్థలంగా ఏర్పాటు చేయాలనేటువంటి దృక్పథంతోటి మీ అందరూ కూడా మొన్న మధ్యనే గుణదల పండుగను చూసుంటారు. అక్కడ వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పథకాలను మనం చూస్తూ ఉన్నాం. మన మేత్రాసన అధిపతులైనటువంటి కాపరైనటువంటి బిషప్ రాజారావు గారిని మరొకసారి అభినందనలతో మనందరం కూడా వారిని అభినందించుకుందాం. అంతటితోటే కాదు, అటు సిలువగిరి కానీ, ఈదర కానీ, అలాగే ఇక్కడున్నటువంటి ఈ సిలువగట్టు కానీ అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి ఆలోచన మరి వారి యొక్క మనసులో చాలా ఉన్నది. అందుకే మనకి ఇక్కడ అభివృద్ధి పథకం, ఇక్కడ నేను అడిగిందే తడవుగా అటు గేటు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న రూమ్స్ కానీ, ఇంకా అవతల ప్రక్క ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ అడిగిందే తడవుగా నేను చెప్పాను. ఈ అవసరం ముఖ్యమైనటువంటివి అని చెప్పినప్పుడు ప్రొసీడ్ అంటూ బిషప్ గారు ఎంతో మంచి మనసుతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రార్థించుదము.
మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోని కూడా చేర్చుకునము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవునిని తోడి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతిరని నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శమును అనుసరించు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఈ పండుగకు ముఖ్య కారణమైన చిన్న ఫాదర్ గారిని నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ పెద్ద ప్యారిష్ లేకపోయినా, విచారణ లేకపోయినా సరే చాలా ఆలోచించి కష్టపడి ఎప్పటి నుంచో గత 4 నెలల నుంచి ఈ పండుగను గురించి ప్లాన్స్ వేసుకుంటూ చక్కగా మంచి సదుపాయాలతో మనందరికీ ఈ పండుగను ఆయన ఆర్గనైజ్ చేశారు. కాబట్టి చిన్న ఫాదర్ గారిని నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా ఫాదర్ గారికి సహకరించిన కేటగిస్ కానీ లేకుంటే ఇక్కడ పెద్దలు కానీ ఇంకెవరైనా సహకరించినట్లయితే వాళ్ళను కూడా మనపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది మన విచారణకు చెందిన ఒక పుణ్యక్షేత్రం. ముఖ్యంగా సిలువ అనే విషయాన్ని మనం ఇక్కడ కొండ మీద నాటి ఆ సిలువ మనందరికీ దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్న ఇక్కడ స్థలం కాబట్టి ఈ స్థలం కూడా మనందరినీ మంచి మార్గంలో నడిపించాలి, పుణ్య మార్గంలో నడిపించాలి, మనందరికీ దీవెనలు కావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇటువంటి చిహ్నాలు లేకపోతే మనకి జీవితంలో మనం ముందు సాగడం చాలా కష్టం, ఆధ్యాత్మిక జీవితంలో. అందుకని మనకంటూ ఈ పుణ్యక్షేత్రం ఏర్పడింది కాబట్టి దాన్ని సరిగ్గా నడపడానికి ఒక పెద్ద వ్యక్తి కావాలి, అంటే అనుభవజ్ఞులు కావాలి. ఆ అనుభవజ్ఞులే ఫాదర్ చిన్నప్ప గారు. కాబట్టి ఇంకొకసారి వారికి సహాయం చేయమని, ఈ స్థలం ఇంకా అభివృద్ధి చెందడానికి మీ సహకారం అందించమని మిమ్మల్ని అలాగే ఇక్కడున్న ప్రతినిధుల్ని కూడా కోరుతూ ఉన్నాను. ఇంకొకసారి మీ అందరికీ నా పండుగ శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలు. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరాధన
ఆరాధన దేవ ఆరాధన